రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. కల్టివేషన్ దున్నడం, cultivate the soil by cultivator, rotavator or bullock driven instruments. నేలను రోటావేటర్తో కానీ కల్టివేటర్తో కానీ లేదా ఈ ఎడ్లు నడిపే పరికరాలతో కానీ దున్నుకోవాలి. Then dry the land in the sunlight so that soil will become easy for second cultivation. తరువాత ఆ నేలను బాగా ఎండనివ్వాలి. ఇలా చేయడం వల్ల రెండవసారి దున్నడానికి అనుకూలంగా ఆ నేల తయారవుతుంది. Pick up the residues of the previous crop and dump any corner for next mulching purpose. మునుపటి పంట మిగుళ్లను సేకరించి ఒక మూలన ఆచ్ఛాదనకు ఉపయోగించుకోవడానికి అనువుగా కుప్ప పెట్టుకోవాలి, కుప్పగా ఉంచుకోవాలి. Before last cultivation, broadcast 200 kg Ghanajivamrutam per acre with equal distribution and mix it in soil by last cultivation. చివరి దుక్కికి ముందు 200 కేజీల ఘనజీవామృతాన్ని అన్ని భాగాలలో సమానంగా పడేలా చల్లి ఆ తరువాత కలియదున్నాలి. When pre-monsoon showers will commence or you will give the irrigation water, let the seeds of the weeds to germinate, and after soil will become greener, again cultivate the soil and mix the weeds in the soil. ఋతుపవనాల మునుపటి జల్లుల వల్ల కానీ లేదా సాగునీరు పట్టి కలుపు మొక్కలను ఎదగనిచ్చి వాటితో నేలంతా ఆకుపచ్చగా తయారైన తర్వాత మరోసారి అవి పూర్తిగా కలిసిపోయేలా దున్నాలి. By this practice, we are going to control near about 60% weeds naturally. ఇలా చేయడం వల్ల మనం దాదాపు 60% కలుపు మొక్కలను నియంత్రించగలుగుతాం. Then draw the vertical and horizontal line at the distance of 1.5 feet by 1.5 feet or 2 by 2 feet. తరువాత నిలువుగాను అడ్డంగాను ఈ అచ్చులను 1.5 అడుగు దూరంలో కానీ లేదా 2 అడుగులు దూరంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. If you are taking the spacing 3 by 3, draw the lines 1.5 5 by 1.5 feet. If you are taking the spacing 4 by 4 feet in two plant in two lines, then 2 by 2. Take the lines vertical horizontal on the distance of 2 feet. కాబట్టి 2 వరుసలకు 2 మొక్కలకు మధ్య 4 అడుగులు బై 4 అడుగుల దూరం మీరు తీసుకునేటట్లయితే 2 అడుగుల చొప్పున 2 వరుసలకు 2 మొక్కలకు మధ్య దూరం 3 అడుగులు తీసుకునేటట్లయితే 3 by 3 తీసుకునేటట్లయితే 1.5 అడుగుకి 1 చొప్పున ఈ అచ్చులు ఈ గీతలు ఏర్పాటు చేసుకోవాలి. Then select the seeds, treat the seed by Bijamrutam and keep for sowing or dibbling purpose. Keep ready for sowing or dibbling purpose. తరువాత ఎంపిక చేసుకున్న విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి నాటుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. Maybe cotton, maybe vegetable or maybe seedling of the tobacco. పత్తి కావచ్చు, కాయగూరలు కావచ్చు, లేదా పొగాకు నారు మొక్క కావచ్చు. Nursery. Cultivate the nursery soil, dry in the sunlight. నారుమడిని తయారు చేసుకోవడం, నారుమడిని దున్ని బాగా ఎండేలా చేసి Collect the residues of the previous crop. మునుపటి పంట అవశేషాలను సేకరించి And dump in corner for next mulching purpose. ఆచ్ఛాదనకు ఉపయోగించుకునేలా ఒక దగ్గర జాగ్రత్త చేసుకుని Then broadcast 10 kg Ghanajivamrutam per guntha, 1000 square feet area with equal distribution and mix it soil by last cultivation. ఒక కుంటాకు అంటే 1000 చదరపు అడుగులకు
1089 square feet. 1089 చదరపడుగులు ఒక కుంట. 33 by 33 feet. 33 బై 32 అడుగులు. ఇది ఒక కుంట. ఇట్లాంటి ఒక కుంటాకు 10 కేజీల చొప్పున ఘనజీవామృతాన్ని 10 kg. 10 kg. ఘనజీవామృతాన్ని 10 కేజీలు అన్ని భాగాల్లో సమానంగా పడేలా చల్లి కలియదున్నాలి. Then give the irrigation water. తరువాత సాగునీరు అందించి Should germinate. కలుపును పెరగనిచ్చి And when the soil will become greenery, cultivate again the soil to mix the seedling of the weeds into soil. The weeds will be controlled. ఆ కలుపు మొక్కలతో ఆ మడి నేల అంతా కూడా ఆ మడి అంతా కూడా ఆకుపచ్చగా తయారైన తర్వాత మరలా ఒకసారి దున్నాలి. ఈ విధంగా చేయడం వల్ల కలుపు నియంత్రించబడుతుంది. Then draw the furrows at the distance of 4.5 feet so that draw the furrows at the కాలువను 4.5 feet. 4.5 అడుగుల దూరంలో ఒక్కొక్క కాలువలు ఒక్కొక్క సాలును ఏర్పాటు చేసుకోవాలి. కాలువను బోదే So that the width of the furrow will be 1.5 feet and width of the bed will be 3 feet. ఈ బోదే 1.5 అడుగు. Bode. Then the seeds of the chili, brinjal, tomato, the seeds of the chili, brinjal, tomato, cauliflower, cabbage, మిరప, వంగ, టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఆ విత్తనాలను ఈ ఎత్తుమడి broccoli are very thin, small. అవన్నీ చాలా చిన్నగా ఉంటాయి. If we will sow the seeds will be fallen in the cluster. When you sow the seeds will be fallen in the cluster. Cluster mean aggregate. एक साथ बहुत ज्यादा सीड गिरेंगे bunch में. అవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఒకేసారి ఎక్కువ గుత్తిలాగా వస్తాయి. And when you try the uproot of the weeds through the bunches, entire bunch of the seedling is uprooted. మీరు నారు పోసినప్పుడు అవన్నీ కూడా ఒకేసారి ఒక గుత్తిలాగా వస్తాయి. To avoid these losses, take the seed of the chili, tomato, brinjal or flower, anyone, treat the Bijamrutam. ఇలా ఈ నష్టం జరగకుండా ఒకేసారి గుత్తిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నష్టం జరగకుండా ఈ టమాటా, వంగ, మిరప, ఈ క్యాబేజ్ ఇటువంటివి వాటి విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి Then mix the 5 times more Ghanajivamrutam in the seed. ఆ విత్తనాలు మోతాదు ఎంతైతే ఉంటుందో దానికి 5 రెట్లు ఎక్కువ ఘనజీవామృతాన్ని వాటిలో కలపాలి. ఆ విత్తనాల్లో If handful seed, 5 handful of the Ghanajivamrutam. ఒక పిడికెడు విత్తనాలన్నీ కూడా ఒక పిడికెడు ఉంటే 5 పిడికెళ్ళు ఘనజీవామృతాన్ని ఆ విత్తనాల్లో కలపాలి. Then draw the lines by the stick or by the finger on the bed at a distance of 3 inches to sow the seed. ఆ ఎత్తుమడి మీద వేలితో గాని ఒక కర్రతో గాని 3 అంగుళాలకు ఒకటి చొప్పున గాతాలు చేసుకోవాలి. To sow the seed, విత్తనాలు నాటుకోవడానికి we have to draw the lines at a distance 3 inches. 3 అంగుళాలకు ఒకటి చొప్పున కర్రతోటి గాని వేలితో గాని మనము ఆ బోదె పక్కన ఉండే ఎత్తుమడి మీద గాతం చేసుకోవాలి. Then sow the seed by the finger in the lines, very thin. తరువాత One by one. తరువాత ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటి ఈ విత్తనాలను దాంట్లో వేసుకోవాలి, దాంట్లో నాటుకోవాలి. When you draw the lines, the soil is coming out on both sides. Cover the seed by this soil. మనం ఆ గీత గీసినప్పుడు ఆ గాతం చేసుకున్నప్పుడు ఏదైతే మట్టి అటు ఇటు బయటికి పైకి వచ్చిందో దానిని ఆ విత్తనం వేసిన తర్వాత కప్పివేయాలి. Then sprinkle the Jivamrutam on the bed by rose can. ఆ ఎత్తుమడిపై రోజ్ క్యాన్తో జీవామృతాన్ని చల్లాలి. Then cover the bed by the mulching which is having 3 inch the density. ఆ ఎత్తుమడిని 3 అంగుళాల మందం కలిగినటువంటి కాష్ట పదార్థంతో ఆచ్ఛాదన చేయాలి. To create the microclimate in the soil for germination purpose. దీనితో ఆ నేలలో మొలకెత్తడానికి కావలసిన సూక్ష్మ వాతావరణం తయారవుతుంది. And to protect from the birds, external enemies, blowing air and rainwater. అలాగే గాలి నుంచి, పక్షుల నుంచి, వర్షపు చినుకుల నుంచి ఆ విత్తనాలకు హాని కలగకుండా
ఈ ఆచ్ఛాదన కాపాడుతుంది. Then spray the water by rose can dash much quantity so that water will enter through the mulching inside the soil to get available proper moisture to seed for germination. దాని మీద నీటిని ఆ ఆచ్ఛాదనను దాటి నేలకు తాకేంతగా పోయాలి. इतना पानी डालना है ताकि अंदर घुसकर बीज के नीचे नमी मिले. ఎంత నీళ్లు పోస్తే ఆ ఆచ్ఛాదనను దాటి ఈ విత్తనాలకు కావలసినటువంటి తేమ లభించగలదో అంత మోతాదులో నీళ్లు పోయాలి. Excessive water will come out immediately in the trenches, furrows, and wapsa will be maintained. అదనంగా ఉన్న నీరు వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి బోదెల్లోకి వచ్చి వాఫస అక్కడ ఉంటుంది. If the daytime temperature is below 36 degrees centigrade, there is no hot use, then you have to spray the water once in evening. పగటిపూట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండి వడగాడ్పులు లేకపోతే వారానికి ఒకసారి నీటిని పోయాలి. If the temperature is too much high, above than 40 degrees, then we have to spray morning, evening both time. ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే కేవలం సాయంత్రం పూట, ప్రతిరోజు సాయంత్రం పూట మాత్రమే నీటిని పోయాలి. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండి వడగాడ్పులు ఎక్కువగా ఉంటే ఉదయము సాయంత్రము రెండు పూటలా కూడా నీటిని పోయాలి. When the seeds will start to germinate, immediately withdraw the mulching from the bed. విత్తనాలు మొలకెత్తడం మొదలు కావడంతోటే వెంటనే ఈ ఆచ్ఛాదనను తొలగించాలి. ఆ ఎత్తుమడి నుంచి ఆచ్ఛాదనను తొలగించాలి. Remove the achhadan, remove the mulching. మొత్తం ఆచ్ఛాదనంతా తీసివేయాలి. And give the free spray on the seedling. ఆ తర్వాత మొక్కలపై, నారు మొక్కలపై 3 పిచికారీలు చేయాలి. The first spray 7 days after germination will be started. మొదటి పిచికారి మొలకెత్తిన 7 రోజుల తర్వాత 10 liter water, 200 milli filter జీవామృతం. 10 లీటర్ల నీటికి 200 మిల్లీలీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి. మొలకెత్తిన 7 రోజుల తరువాత 10 లీటర్ల నీటికి 200 మిల్లీలీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి. Second spray 7 days after the first one. మొదటి పిచికారీ చేసిన 7 రోజుల తర్వాత రెండవ పిచికారీ 10 liter water, 500 milli filter జీవామృతం. 10 లీటర్ల నీటికి 500 మిల్లీలీటర్ల వడకట్టిన జీవామృతం. And the last spray చివరి పిచికారీ 5 days before transplanting. ఆ నారు మొక్కలను తీసి ముఖ్య పంటలో నాటుకోవడానికి 5 రోజుల ముందు 10 liter water 10 లీటర్ల నీటిలో plus 200 milli filter sour buttermilk. 200 మిల్లీలీటర్ల పుల్లటి మజ్జిగ. By this way, you can take the nursery of marigold, paddy, బంతి, వరి, and all other flowers, floriculture. అలాగే ఇతర పువ్వుల పంటలను కూడా ఈ క్రమంలో పండించవచ్చు. You will get strongest, stout, healthy, full green seedlings, and every seedling is become transplantable. ఇలా చేయడం వల్ల ఎంతో దృఢమైనటువంటి, శక్తి కలిగినటువంటి, పూర్తిగా పచ్చగా, ఆకుపచ్చగా కళకళలాడేటువంటి నారు మొక్కలు తయారవుతాయి. ఈ నారు మొక్కలు ఏమాత్రం వ్యర్థం కాకుండా అన్నీ కూడా నాటుకోవడానికి యోగ్యంగా ఉంటాయి. Now seedling nursery plant are ready. ఇప్పుడు నారు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. You can start commercial nursery also this way. ఈ క్రమంలో మీరు వాణిజ్యపరంగా కూడా ఈ నారుమళ్లను ఏర్పాటు చేయొచ్చు. So that you can get the income, best income. దానివల్ల కూడా మంచి ఆదాయం వస్తుంది. Take the 2 seed of the cotton. పత్తి 2 విత్తనాలు తీసుకుని Treat by Bijamrutam. బీజామృతంతో శుద్ధి చేసి Treat the cotton seed by Bijamrutam and treat the green gram seed by Bijamrutam. పెసలు, పత్తి And mix the 2 seed of the cotton plus 2 seed of the green gram together and dibble where there is a round symbol. 2 పత్తి విత్తనాలను 2 పెసల విత్తనాలను తీసుకుని కలిపి ఈ సున్నా గుర్తున్న చోట నాటుకోవాలి. If you want to transplant the seedling of the tobacco or vegetables, uproot the seedling from the nursery, dip the roots in the Bijamrutam and transplant where there is a round symbol. మీరు
ఈ కాయగూరలు లేదా పొగాకు విత్తనాలను నారు మొక్కలను నాటుకోవాలంటే ఆ నారుమడి నుంచి ఆ మొక్కలను తీసి బీజామృతంలో ముంచి ఈ 0 గుర్తు ఉన్న చోట వాటిని నాటుకోవాలి. Treat the Bijamrutam to the maize seed and cowpea seed mixed together and dibble where there is a star symbol. అలాగే ఈ నక్షత్రం గుర్తు ఉన్న చోట ఈ మొక్కజొన్న మరియు అలసంద ఈ విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి 2 కలిపి ఆ నక్షత్రం గుర్తు ఉన్న చోట నాటుకోవాలి. Uproot the seedling from the nursery of marigold, dip the roots in the Bijamrutam and transplant the seedling of the marigold at the triangle symbol. అలాగే ఈ త్రిభుజం గుర్తు ఉన్న చోట ఈ నారుమడి నుంచి ఈ బంతి మొక్కలను తీసుకొని బీజామృతంలో వాటి వేర్లను ముంచి త్రిభుజం గుర్తు ఉన్న చోట నాటుకోవాలి. Treat the seeds of the bush cowpea or black gram or green gram or soybean or phage beans. What may be your selection? Treat the seed by Bijamrutam and dibble the seed where are the black dots. అలాగే ఈ నల్ల చుక్కలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పొదజాతి అలసంద, మినుములు, పెసలు, సోయాబీన్, ఫ్రెంచ్ బీన్ వీటిని ఈ విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి ఈ నల్ల చుక్కలు ఉన్న చోట నాటుకోవాలి. We have mixed the cotton seed into green gram seed because when we dibble the seed, evening there is a high rainfall, and when the rainwater start to flow upon the soil, where the flow is restricted, where the dibble seed, the silt is deposited on the seed, and when it is dried, it becomes very compact. The sprout of the cotton seed is not having the capacity to break the compact structure and come out, not necessary. So it becomes yellowish and die. But the sprout of the green gram is having the power to break down this concrete compact soil structure. It will come out and will open the national highway for the seedling of the cotton. మనము ఈ పత్తి విత్తనాలని నాటుకున్నప్పుడు ఈ పత్తితో పాటుగా మనము పెసల విత్తనాలని కూడా 2 పత్తి విత్తనాలతో పాటు 2 పెసల విత్తనాలని కూడా పెట్టుకున్నాం. దానికి కారణం ఏమిటంటే ఈ వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు మనము విత్తనాలు నాటిన తర్వాత ఆ పైనుంచి ప్రవహించినప్పుడు ఈ మట్టి పొర వచ్చేసి వాటి మనం నాటిన చోట ఆ పైన వచ్చి పూడుకుపోతుంది. ఆ వర్షం ఆగిపోయిన తర్వాత ఆ మట్టి ఆరి ఎండకి అది పూర్తిగా గట్టిపడిపోతుంది. అయితే పత్తి విత్తనాలకు అలా గట్టిపడినటువంటి ఆ మట్టిని చీల్చుకుని పై మొలకెత్తేటువంటి సామర్థ్యం ఉండదు. దీనితో అవి పైకి మొలకెత్తలేక లోపలే పసుపచ్చ రంగులోకి మారిపోయి చనిపోతాయి. కానీ పెసల గింజలకు ఆ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఆ పెసలు ముందుగా ఆ గట్టిపడినటువంటి మట్టిని కూడా చీల్చుకుని పైకి మొలకెత్తుతాయి. దీనితో ఈ పత్తి విత్తనాలు మొలకెత్తడానికి ఈ ద్వారం తెరిచినట్లుగా మార్గం తేలికవుతుంది. Now Jivamrutam. ఇప్పుడు జీవామృతం ముఖ్య పంటకు ఎప్పుడు అందించాలి? In rainy season, add 1 cup Jivamrutam only for cotton or vegetable or tobacco. 1 cup Jivamrutam twice a month on the surface of the soil నెలకు at 2 the boundary of the noon shadow. వర్షాకాలంలో నెలకు 2 సార్లు మొక్కకు 1 కప్పు చొప్పున మిట్ట మధ్యాహ్నపు నీడ సరిహద్దు మీద నేరుగా ఈ జీవామృతాన్ని పోయాలి. When rainy season will be completed, monsoon will go back to its pavilion. Then, if irrigation is available, 200 liters Jivamrutam twice a month through the irrigation water. Maybe you can increase 400 liters also. అధికస్య ఫలం. ఇలా వర్షాకాలంలో నెలకు 2 సార్లు మొక్కకు 1 కప్పు చొప్పున నేల మీదకు వేయాలి. వర్షాకాలం అయిపోయిన తరువాత సాగునీటితో పాటుగా ఎకరానికి 200 లీటర్ల నుంచి 400 లీటర్లు కూడా ఇవ్వచ్చు. జీవామృతాన్ని సాగునీటితో పాటు అందించాలి. When the harvesting of pulses will be done, there will be a gap 3 feet, 4 feet. Then draw the furrows against the slope in between 2 cotton or vegetable or tobacco lines after harvesting of the pulses crop. ఈ పప్పు ధాన్యాల పంటలు కోతకు వచ్చిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత వాలుకు అడ్డంగా అక్కడ కాలువ ఏర్పాటు చేసుకోవాలి. So that
The rainwater of the Magha, Purva, Uttara, Hasta, Chitra, Swati nakshatras can be deposited in the soil. ఇలా చేయడం వల్ల మఖ, పూర్వ, ఉత్తర, హస్త, స్వాతి నక్షత్రాలలో కురిసేటువంటి వర్షం ఈ కాలువల్లో చేరుతుంది. And also it can be utilized for irrigation purpose also. అలాగే సాగునీరుగా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఆ కాలువల్ని. After harvesting of the pulses crop, all the residues should be covered on the surface of soil surrounding the plants as a mulching. ఈ పప్పు ధాన్యాల పంటలు చేతికొచ్చిన తర్వాత ఆ అవశేషాలన్నింటినీ కూడా ఆ పొరుగున చుట్టూ ఉన్నటువంటి మొక్కల క్రింద ఆచ్ఛాదనగా ఉపయోగించాలి. Pulses will supply the nitrogen to the main crop continuously and deposit in the soil so that in future also nitrogen will be available. ఈ పప్పు ధాన్యాల పంటలు వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి నిరంతరము కూడా మిగిలిన పొరుగున ఉన్న పక్కనే ఉన్నటువంటి మొక్కలకు అందజేస్తూ ఉంటాయి. దీంతో నత్రజని కొరత రాదు. On the silky structure of the maize head and also on the leaves and flowers of the cowpea, marigold, huge quantity of the predators, friend insects are coming and they control harmful insects. Also honeybees are attracted. They start pollination in the flowers and we are getting maximum production. ఈ మొక్కజొన్న, తల చుంచు, అలాగే అలసంద పువ్వులు, అలాగే బంతి పువ్వులు పెద్ద సంఖ్యలో ఈ పరభక్షులైనటువంటి అనేకమైనటువంటి కీటకాలను ఆశిస్తాయి. ఈ మిత్ర కీటకాలన్నీ కూడా పొలానికి హాని చేసేటువంటి కీటకాలను తిని వాటికి పొలానికి సంరక్షిస్తాయి. అంతేకాకుండా భారీ సంఖ్యలో ఈ తేనెటీగలు కూడా వాటి వల్ల ఆకర్షించబడి ఈ పరాగ సంపర్క ప్రక్రియ బాగా జరిగి మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. The roots of the marigold secrete the aflatoxinil 3-phase alkaloids which control the nematodes. ఈ బంతి వేర్లు ఇందాక మనం చూసినట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపక్షారకాలను, ఔషధ విలువలు కలిగినటువంటి ఆల్కలాయిడ్స్ను స్రవించి అవి ఈ నులిపామును, నులి పురుగును నియంత్రిస్తుంది. 90% birds are non-vegetarian. They like caterpillars very much, but they want one stand for sitting purpose. This maize will act as a stand. Birds will come, sit on the maize and will watch the caterpillar on the cotton or vegetable or tobacco. Immediately when come down, will eat the caterpillar, insect, will go back and all material will come and will take the Mahabhojana. సాధారణంగా 90% పైగా పక్షులు మాంసాహారులు. ఈ పక్షులు నిలవటానికి ఒక ఆధారం కావాలి. మొక్కజొన్న అవి నిలవడానికి ఆధారంగా ఉపయోగపడుతుంది. అలా వాటిపై వాలినటువంటి పక్షులు ఈ గొంగళి పురుగును చూసి ఈ గొంగళి పురుగులను తింటాయి. అలా తిన్న తర్వాత ఆ సందేశాన్ని మిగతా పక్షులకు కూడా అందించి పక్షులన్నీ కూడా పెద్ద సంఖ్యలో గుంపుగా వచ్చి మన పొలానికి హాని చేసే ఈ గొంగళి పురుగులను తినడం ద్వారా ఆ పొలానికి మేలు జరుగుతుంది. When the hot air is blowing, temperature of daytime is more than 40 degrees centigrade. The temperature of the leaves of the cotton or tobacco or vegetables is increased and transpiration process is enhanced and maximum soil water is evaporated in the atmosphere and trace of the water is become in the soil. ఈ ఎండలు ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువైనప్పుడు ఈ పత్తి కానీ, ఈ పొగాకు కానీ, కాయగూరలు కానీ వాటి ఆకులలో ఈ బాష్పోత్సేకం ఎక్కువగా జరిగి వాటిలో ఉన్నటువంటి నీరు ఎక్కువ మోతాదులో వాతావరణంలో కలిసి వేర్లలో నీటి కొరత ఏర్పడుతుంది. But the plant of the maize and marigold will restrict the hot blowing air, and when this plant will restrict the hot blowing air, the air will start to blow around the plant, and because of there will be the heat from the air will be exhausted and temperature will be cooled down up to 5 to 6 degrees centigrade and crop will be saved. It is happened. తీవ్ర వడగాడ్పులతో ఈ పంటలకు ఇటువంటి హాని జరగకుండా ఈ మొక్కజొన్న, బంతి మొక్కలు ఆ వడగాడ్పులు, ఆ వేడి గాలులు వాటిని తాకినప్పుడు వాటి చుట్టూ సుడులు తిరిగి ఈ క్రమంలో వాటి ఉష్ణోగ్రత 4 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా తగ్గుతుంది. దీనితో ఈ
మొక్కలకు బాష్పోత్సేకం ద్వారా నీటిని కోల్పోయే ప్రమాదం కూడా తగ్గుతుంది. The spray schedule. పిచికారి The first spray 1 month after seed sowing or transplanting. విత్తనాలు నాటిన లేదా నారు మొక్కలు నాటిన ఒక నెల తరువాత మొదటి పిచికారి 100 liter water, 5 liter filter జీవామృతం. 100 లీటర్ల నీటికి 5 లీటర్ల వడకట్టిన జీవామృతం. The second spray 10 days after the first one. మొదటి పిచికారి చేసిన 10 రోజుల తర్వాత రెండవ పిచికారి 100 liter Nimastram, not dissolving water, no water, only as it is, where to spray. 100 liter Nimastram, 100 లీటర్లు నీమాస్త్రం, నీరు కలపకుండా ఉన్నట్లుగా either or. లేదా 100 liter water 100 లీటర్ల నీటిలో and 2.5 liter Dashparni Kashayam. 2.5 లీటర్ల దశపర్ణి కషాయం. 'Either or, anyone. 100 లీటర్ల నీమాస్త్రం లేదా 100 లీటర్ల నీటిలో 2.5 లీటర్ల దశపర్ణి కషాయం. The third spray 10 days after the second one. రెండో పిచికారి చేసిన 10 రోజుల తర్వాత మూడో పిచికారి 100 liter water, 2 liter sour buttermilk. 100 లీటర్ల నీటికి 2 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి పిచికారి చేయాలి. The fourth spray 10 days after the third one. మూడో పిచికారి చేసిన 10 రోజుల తర్వాత నాలుగవ పిచికారి 150 liter water 150 లీటర్ల నీటిలో plus 10 liter filter జీవామృతం. 10 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారి చేయాలి. The fifth spray 10 days after the fourth one. నాలుగవ పిచికారి చేసిన 10 రోజుల తర్వాత ఐదవది 150 liter water 150 లీటర్ల నీటిలో and 4.5 to 5 liter Brahmastram 4.5 లీటర్ల బ్రహ్మాస్త్రం or 150 liter water, లేదా 150 లీటర్ల నీటిలో 5 liter Dashparni Kashayam. 5 లీటర్ల దశపర్ణి కషాయం. The sixth spray 10 days after the fifth one. ఐదవ పిచికారి చేసిన 10 రోజుల తర్వాత ఆరవ పిచికారి 150 liter water and 4 liter sour buttermilk. 150 లీటర్ల నీటిలో 4 లీటర్ల పుల్లటి మజ్జిగ. Seventh spray 10 days after the sixth one. ఆరో పిచికారి చేసిన 10 రోజుల తర్వాత ఏడో పిచికారి 200 liter water, 20 liter filter జీవామృతం. 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం. The eighth spray 10 days after the seventh one. ఏడో పిచికారి చేసిన 10 రోజుల తర్వాత ఎనిమిదవ పిచికారి 200 liter water plus 6 to 8 liter Agniastram. 200 లీటర్ల నీటికి 6 నుంచి 8 లీటర్ల అగ్ని అస్త్రం. Or 200 liter water plus 6 to 8 liter Dashparni Kashayam. లేదా 200 లీటర్ల నీటికి 6 నుంచి 8 లీటర్ల దశపర్ణి కషాయం. The last spray 200 liter Sapta Dhanyankur Kashayam without adding any water. 200 liter Sapta Dhanyankur Kashayam. Last spray 10 days after. After 10 days, ఎనిమిదవ పిచికారి చేసిన 10 రోజుల తరువాత చివరి పిచికారి 200 లీటర్ల సప్తధాన్యాంకుర కషాయం. if in future there is a attack of insect, eggs or small insect, immediately 200 liter water and 6 to 8 liter Agniastram you have to. ఒకవేళ ఆకుల వెనుక ఈ గుడ్లు కానీ చిన్న పురుగులు కానీ కనిపిస్తే 200 లీటర్ల నీటిలో 6 నుంచి 8 లీటర్ల అగ్ని అస్త్రాన్ని కలిపి పిచికారీ చేయాలి. Control the weeds by internal cultural operations regularly. అంతర కృషి ప్రక్రియల ద్వారా ఈ కలుపును నియంత్రించుకోవాలి. Now seed purification with the Shuddhikaran. Seed purification. విత్తన శుద్ధీకరణ, విత్తన శుద్ధి. Taken variety is having the similar height plant and similar characters of the plant. మామూలుగా మనం ఎంపిక చేసుకున్నటువంటి విత్తనాలన్నీ కూడా ఒకే విధమైనటువంటి లక్షణాలు, ఎత్తు మొదలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. But during observation you will see there are some plants are small or high having another characters, variable characters. అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అలా ఒకే ఎత్తులో ఉండవలసినటువంటి మొక్కల్లో కూడా కొన్ని చిన్నగాను మరికొన్ని అన్నిటికంటే ఎక్కువ ఎత్తుగాను ఉంటాయి. These plants are the adulteration of another varieties. ఇవి మరో రకానికి చెందిన వాటితో ఈ విత్తనాలు కల్తీ అయినట్లు సూచన. Immediately you have to uproot these plants. అటువంటివి తీసివేస్తూ ఉండాలి. Otherwise adulteration will be increased and anti-seed adulteration law you will find 10 years in the jail.
మనం మళ్ళీ ఇవే విత్తనాలను తర్వాత ఉపయోగిస్తాం కాబట్టి ఇలా వేరువేరుగా ఉన్నటువంటి రకాలను ముందే ఏరిపారేస్తూ ఉండాలి. లేదంటే విత్తనాలను కల్తీ చేసిన నేరం క్రింద మనం శిక్షార్హులం అవుతాం. Now canopy management, పౌధ ఆకార నియంత్రణ, మొక్క ఆకారం నియంత్రణ, యాజమాన్యం. When the tips of the front plants will start to shake hands to each other, when the tips of the branches of the front plants, आमने सामने के पेड़ के डालियों के अग्र, they will start to shake hands. ఎదురుబదురుగా ఉన్నటువంటి మొక్కల కొమ్మలు ఒకదానికొకటి తాకుతూ ఉంటే immediately cut down the tips and main top also. వెంటనే అలా తాకుతున్నటువంటి కొనలను అలాగే ఆ పై భాగంలో ఉన్నటువంటి పై భాగాన్ని కూడా కత్తిరించాలి. Otherwise the branches are interfering each other, they start to struggle, and in this struggle the reserve stock for the ball development or fruit development is diverted in this struggle, and then automatically the food is not enough available to the fruit setting or development of the fruits, and fruits are fallen down. To avoid these losses, you have to cut down the tips and topping. It is necessary. ఇలా జరిగినప్పుడు ఒకదానికొకటి ఘర్షణ పడే క్రమంలో వాటిలో కొంత శక్తి ఉపయోగించవలసి వస్తుంది ఆ మొక్కల చేత. దీనితో ఆ కాయ లేదా ఆ పువ్వు తయారు కావడానికి కావలసిన శక్తి, అంతేకాకుండా ఆ కాయను పట్టి ఉంచుకోవడానికి, దాన్ని నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి శక్తి కూడా ఈ రకంగా వ్యర్థమైనప్పుడు ఆ కాయలు రాలిపోవడం, ఈ పువ్వులు కానీ కాయలు కానీ సక్రమంగా ఎదగకపోవడం సంభవించవచ్చు. కాబట్టి ఆ నష్టం జరగకుండా మనము అలా ఘర్షణ పడుతున్నటువంటి కొమ్మలను కత్తిరించాలి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పంటలతో రాజుగా రానిద్దాం బిరబిర రండి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా.